Hello kids, welcome back to my channel. So as you know, మనం వసంత్ సెవెంత్ క్లాస్ వసంత్ బుక్ లో ఉన్న లెసన్స్ చాప్టర్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇవాళ వచ్చేసి సిక్స్త్ లెసన్ షామ్ ఏ కిసాన్. ఓకే, సో ఈ లెసన్ ఈ పోయం ఎవరు రాశారు? సర్వేశ్వర్ దయాల్ సక్సేనా గారు. ఓకేనా? సో వాట్ ఈస్ షామ్? షామ్ అంటేనేమో ఈవినింగ్. ఏ కిసాన్, కిసాన్ అంటే ఫార్మర్. ఓకే, చాలా బాగుంటుంది ఈ పోయం. చిన్నది, త్వరగా అయిపోతుంది. సో ఏమని రాసింది? ఆకాష్ కా సాఫా బాంద్కర్ సూరజ్ కి చిలం కీంచుతా బైఠా హే పహాడ్. అంటే ఏంటి? ఆకాష్ అంటే ఏంటి? ఆకాష్ మీన్స్ స్కై. కా సాఫా బాంద్కర్. సో సాఫా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పగడి తలపాగా అంటాం మనము. అది ఇక్కడ ఎలా కనిపిస్తుంది? అది క్లౌడ్స్ లాగా కనిపించట్లేదు ఇక్కడ. సో ఆకాష్ కా సాఫా బాంద్కర్ అంటే ఆ స్కై ఆర్ క్లౌడ్స్ అలాంటి తలపాగా కట్టుకొని సూరజ్ కి చిలం కీంచుతా. సో ఇక్కడ మీరు గమనిస్తే బయట హే పహాడ్, పహాడ్ అంటే మౌంటైన్స్. సో ఇక్కడ చూస్తే గనక ఇది మౌంటైన్ లాగా ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ లో. మళ్ళీ ఇక్కడ పైన ఏమో బాదల్ క్లౌడ్స్ ఉన్నాయి. అంటే కిసాన్ ఇక్కడ ఉన్న ఫార్మర్ ని ఎలా చూపిస్తున్నారు? ఒక ఆయన ఒక కిసాన్ లాగా కూర్చున్నారు, సారీ, ఒక పహాడ్ అంటే మౌంటైన్ లాగా కూర్చున్నారు. ఏంటి? బాదల్ లాంటి క్లౌడ్స్ లాంటి తలపాగా కట్టుకొని చుట్టుకొని క్లౌడ్స్ లాగా కూర్చొని ఏం చేస్తున్నారు? సూరజ్ కి చిలం కీంచుతా. చిలం అంటే ఏంటి అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ సిగరెట్, ఒక స్మోక్ చేస్తారు. ఒక పైప్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ చూస్తే ఆయన మౌత్ దగ్గర అది ఒక సిగరెట్ లాగా, దాంట్లో లాస్ట్ లో మనకి నిప్పు ఉంటుంది కదా, ఫైర్ ఉంటుంది కదా. ఈ సూరజ్ ని ఫైర్ తో కంపేర్ చేశారు. ఆ, అలా అన్నమాట. మనకి ఎలా కనిపిస్తుంది చూస్తుంటే? ఇది ఒక పహాడ్ మౌంటైన్ లాగా, ఇవి క్లౌడ్స్ లాగా. ఈ సూరజ్ ఏమో ఆ సిగరెట్ ఏదైతే మనకి స్మోక్ వస్తుందో దానిలాగా, స్మోక్ చేస్తారో దానిలాగా అనిపిస్తుంది అనమాట. ఆయన కూర్చున్నారు. ఎవరు? ఫార్మర్ కూర్చున్నాడు. గుట్నో పర్ పడి హే నది చాదర్సి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నది అంటే రివర్. ఇక్కడ రివర్ ఎలా ఉంది? ఒక చాదర్ లాగా ఉందన్నమాట. అంటే ఒక బ్లాంకెట్ లాగా, కార్పెట్ లాగా ఉందన్నమాట. पास ही दहक रही है పలాష్ కే జంగల్ కి అంగీటి. సో దగ్గరలోనే ఇక్కడ అంతా మీరు చూసుకుంటే ఇక్కడ పలాష్ అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, అక్కడంతా అడవి మొత్తం, జంగల్ అంటే అడవి. ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో ఎలా అనిపిస్తున్నాయి? అక్కడ ఏదో చిన్నగా ఫైర్ లాగా అనిపిస్తుందంట అక్కడ. సో ఇక్కడ చూస్తే పోయేట్ ఎంత బాగా కంపేర్ చేశారు కదా. ఇక్కడ సేమ్ మౌంటైన్ లాగా ఆ ఫార్మర్ ని తను పెట్టుకున్న తలపాగా క్లౌడ్స్ లాగా, ఆయన పిలుస్తున్న ఆ స్మోక్ ని సూరజ్ తో, సన్ తో కంపేర్ చేస్తూ, మళ్ళీ ఇక్కడ పలాష్, పలాష్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్లవర్, రెడ్ కలర్ ఫ్లవర్స్. అది ఆ ఫారెస్ట్ లో ఉన్న ఫ్లవర్స్ అన్ని చిన్న ఫైర్ లాగా కనిపిస్తున్నాయంట. అండ్ అంధకార్ దూర్ పూర్వ మే సిమ్టా బైఠా హే బేడోంకే గల్లేసా. సో అంటే ఏంటి ఇక్కడ? అంధకార్ అంటే ఏంటి? చీకటి. సో చీకటి అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమైంది? బేడ్ అంటే షీప్స్. ఇక్కడ అన్ని షీప్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ షీప్స్ అంట ఏమంటారు, మొత్తం రాత్రి అయిపోతుంది అంటే మొత్తం డార్క్ అయిపోతుందంట. సో పూర్వ అంటే ఈస్ట్. ఈస్ట్ సైడ్ నుంచి సన్ వచ్చేసి అక్కడ వెస్ట్ సైడ్ లో, సన్ ఎక్కడ సెట్ అవుతారు? సన్సెట్ ఎక్కడ అవుతుంది? వెస్ట్ లో. సో అందుకే పూర్వమే సిమ్టా బైఠా హే బేడోంకి గల్లేసే. సో ఇక్కడ వెస్ట్ సైడ్ లో మనకి సన్సెట్ అవుతుంటే ఆ నీడ అక్కడ ఏమన్నా ఉంటే దాని నీడ ఈస్ట్ లో పడుతుంది కదా. సో ఇక్కడంతా ఈ షీప్స్, ఈ నీడ అంతా పడుతుందంట. ఓకే, అచానక్. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు అచానక్ అంటే సడన్ గా బోలా మోర్, పికాక్ ఏమన్నదంట? జైసే కిసీనే ఆవాజ్ ది. అచానక్ బోలా మోర్ జైసే కిసీనే ఆవాజ్ ది. సడన్ గా అలా రాత్రి అయిపోతుంటే ఆ మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుందంట. అప్పుడు ఆ నిశ్శబ్దంలో అంటే ఆ సైలెన్స్ లో పీకాక్ ఏమంటుందంట? ఎవరో పిలిచినట్టు, అంటే మనం ఎవరన్నా పిలిస్తే ఎలా అనిపిస్తుంది అలా మోర్ అంటుందంట. అంటే పీకాక్ అంటుందంట, సున్తే హో అంటే వింటున్నారా? చిలం చిలం ఆంధీ దువా ఉఠా సూరజ్ డూబా అంధేరా చాగయా. సో ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నారు చూడండి. చిలం అంటే ఇందాక చెప్పాను కదా, ఆ స్మోక్, ఆ నిప్పు ఏదైతే ఉంటుందో అది ఆరిపోయింది. అది ఆరిపోవడం వల్ల ఏమైంది? ధువా ఉటా అంటే స్మోక్ వచ్చింది పైకి. స్మోక్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్మోక్ ఎలా ఉంటుంది? లైక్ బ్లాక్ కలర్ లో పొగ పొగ ఉంటుంది కదా. సో అంటే సూరజ్ ధువా చిలం ఉంది అంటే సూరజ్ వెళ్ళిపోయాక, సన్ సెట్ అయిపోయాక ఏమవుతుంది? మొత్తం డార్క్నెస్ వచ్చేస్తుంది. అలా ఇక్కడ కూడా ఆ సిగరెట్ ఏది, సారీ, అది
ఆ పైప్ లాంటి ఆ ఫైర్ ఏదైతే ఉందో అది ఆరిపోయిన తర్వాత ఆ స్మోక్ అంటే మొత్తం డార్క్నెస్ వచ్చేసింది అని కంపేర్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ ఆన్సర్స్ రాయాలంటే యాక్చువల్గా పోయిమ్స్ ఎలా ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తారు. పోయిట్స్ అందరూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తారు. పోయిమ్స్ అన్ని చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ మీనింగ్స్ పెద్దగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా అది అర్థం చేసుకొని ఇక్కడ ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేశారు, దీని వెనుక మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. Okay, so I hope you understood this, kids. And if you have any doubts, please ask your questions in the comments. And who is the poet? Ever rasaru ee poem ni? Sarveshwar Dayal Saxena garu. Okay. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఆ, ఈ పోయంది మీనింగ్ కూడా ఇచ్చారు. సో ఏంటి ఇది కూడా చదువుదాం ఒకసారి. सो कवि ने किसान के रूप में जाड़े की शाम के प्राकृतिक दृश्य का चित्रण किया है. సో కవి ఏంటి, కిసాన్ కే రూప్ అంటే ఫార్మర్ ని మనకు ఫార్మర్ లాగా మనకు చూపిస్తూ, జాడ అంటే వింటర్, ఒక వింటర్ ఈవినింగ్ ఎలా ఉంటుందో ఆ నేచర్ ఎలా ఉంటుందో, ఒక వింటర్ ఈవినింగ్ లో సన్సెట్ అయ్యేటప్పుడు అక్కడ ఆ నేచర్ ఎలా ఉంటుందో, ఆ సీన్ ఎలా ఉంటుందో, వ్యూ ఎలా ఉంటుందో మనకి ఒక ఫార్మర్ రూపంలో చెప్పారనమాట. సో ఏంటి, ఇస్ ప్రాకృతిక్ దృశ్యమే పహాడ్ बैठे हुए एक किसान की तरह दिखाई दे रहा है. సో ఈ దృశ్యంలో ఈ సీన్ లో పహాడ్ ఎలా అనిపిస్తుంది చూస్తే, కూర్చున్న ఒక ఫార్మర్ లాగా అనిపిస్తుంది కదా. ఆకాష్ ఉస్కే సిర్ పర్ బందే సాఫే కి సమాన్, ఆకాష్ ఎలా ఉంది మీకు ఇందాక చూపించాను కదా, ఆ బాదల్ అంటే క్లౌడ్స్ క్లౌడ్స్ లాగా అనిపిస్తుంది, ఆయన కట్టుకున్న తలపాగా లాగా అనిపిస్తుంది. పహాడ్ కే నీచే బహతీ హుయి నది గుట్నో పర్ రఖీ చాదర్ సి, అక్కడ ఉన్న నది ఎలా అనిపిస్తుంది, ఆయన కాళ్ళ దగ్గర ఉన్న ఒక కార్పెట్ ఆర్ బ్లాంకెట్ అనుకోవచ్చు అలా అనిపిస్తుంది. పలాష్ కే పేడో పర్ ఖిలే లాల్ లాల్ ఫూల్ జల్దీ అంగూటీ కే సమాన్, మళ్ళీ పలాష్ కే పేడ్ అంటే మనకి చెట్లు ఉంటాయి మోస్ట్లీ మన రోడ్ సైడ్స్ లో రెడ్ కలర్ ఫ్లవర్స్ తో చెట్లు ఉంటాయి కదా, అవి ఎలా అనిపిస్తున్నాయి, రెడ్ రెడ్ ఫైర్ లాగా, ఫైర్ కాదు స్పార్కిల్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. पूर्व क्षितिज पर घना होता अंधकार झुंड में बैठी भेड़ों जैसा और पश्चिम दिशा में डूबता सूरज चिलम पर सुलगती आग की भांति दिख रहा है. సో ఎప్పుడైతే వెస్ట్ లో సన్సెట్ అవుతుందో, పశ్చిమ అంటే వెస్ట్, సో అక్కడ ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో మనకి ఇక్కడ నీడ పడి అవన్నీ షీప్స్ లాగా అనిపిస్తున్నాయంట. ఓకే. అండ్ అక్కడ చిలం చిలం అంటే అది ఆ పైప్ లాగా ఉంటుంది కదా, స్మోక్ వస్తుంది. సో అదేమో దాంట్లో ఉన్న ఆ చిన్న స్పార్కిల్ ఏమో అది సూరజ్ తో కంపేర్ చేశారు కదా, సన్ తో కంపేర్ చేస్తున్నాడు. యా పూరా దృశ్య శాంత్ హే, ఇదంతా వ్యూ ఎలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో వింటర్ ఈవినింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ట్రీస్ మౌంటైన్స్ ఆ ప్లేస్ లో చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది చూడ్డానికి. అచానక్ మోర్ బోల్ ఉట్తా హే, సో అట్లా ఆ పీస్ లో ఆ సైలెన్స్ లో సడన్ గా మోర్ అంటుందంట. ఎలా ఎలా అంటే ఎవరో మనం పిలిచినట్టు ఏమంటుందంట, సున్తే హో ఇస్కే బాద్ యహ దృశ్య ఘటనా మే బదల్ జాతా హే. సో దీని తర్వాత ఈ వ్యూ అనేది ఒక ఇన్సిడెంట్ లాగా అయిపోతుంది. ఏమవుతుంది అంటే సన్సెట్ అవుతుంది, చిలం ఉలట్ జాతీ హే అంటే అది ఆ పైప్ లో ఉన్న ఫైర్ వెళ్ళిపోతుంది, దువా ఉట్తా హే సో ఆగ్ బుజ్ జాతీ హే, ఆ ఫైర్ వెళ్ళిపోయేసి స్మోక్ వస్తుంది. ఫైర్ వెళ్ళిపోవడం అంటే ఏంటి, సూరజ్ వెళ్ళిపోతాడు. ఆ దువా ఉట్తా హే అంటే ఏంటి, మొత్తం డార్క్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో దువా ఉట్నే లగ్తా హే, सूरज डूब जाता है, शाम ढल जाती है और रात का अंधेरा छा जाता है. సో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చీకటి పడిపోతుంది, రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. Okay, so this is about Sham Ek Kisan lesson. I hope you understood this. If you have any doubts, as I said, please comment below.